థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సరే, ఇప్పుడు మన ప్రియతమ నాయకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నా గుండెల్లో కొలువున్న నా భీమవరానికి ఈరోజు ప్రత్యేకించి రూపాంతర దేవాలయం దగ్గర ఆ జీసస్ క్రైస్ట్కి నా హృదయపూర్వక నమస్కారాలు, నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ సోమేశ్వర స్వామి ఆలయానికి, సోమేశ్వరుడికి, మా ఊళ్ళమ్మ తల్లికి, అందరికీ, దేవతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ప్రార్థనలు తెలియజేసుకుంటూ భీమవరం వదిలి పారిపోయాడని జగన్ ఈ మధ్యన అన్నాడు. ఇక్కడికి వచ్చి ఎవరు పారిపోతారో ఎవరుంటారో చూపిస్తాను నేను. జగన్ ఇది ఎల్లాప్రగడ సుబ్బారావు గారు టెట్రాసైక్లిన్ కనిపెట్టిన వ్యక్తి, భీమవరానికి చెందిన వ్యక్తి. కవి, చిత్రకారుడు అడవి బాపిరాజు గారు పుట్టిన నేల ఇది. విష్ణు కాలేజీల స్థాపకులు శ్రీ బివి రాజు గారు పుట్టిన నేల ఇది. ఈరోజు డిఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్ ఇచ్చిన గన్నాబాతుల పెత్తాత్ గారు పుట్టిన నేల ఇది. అలాంటి నేలలో ఈరోజున్న సమస్య ఏంటంటే గంధి శ్రీనివాస్ అని చెప్పి ఒక రౌడీ ఎమ్మెల్యే రాజ్యం వెళ్తున్నాడు. ఇప్పుడున్న నాన్నదమ్ములకి, ఆడపడుచులకి, యువతులకి, అక్కచెల్లెలకి, పెద్దలకి, టీవీల్లో వీక్షిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేను భీమవరం నుంచి పారిపోలా, భీమవరాన్ని బలోపేతం చేయడానికి ఉన్నాను ఇక్కడ. నేను యుద్ధం చేసేవాడిని. యుద్ధం చేసేవాడికి కత్తిచ్చి నువ్వు యుద్ధం చేయొద్దంటే ఎక్కడ పారిపోతాడు? గంధి శ్రీనివాస్ నన్ను ఎదురుగా పెట్టి